న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెద్దపల్లి జిల్లాలో భారీ ఎత్తున టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. నార్సింగ్ మున్సిపాలిటీలో ఇన్ఛార్జ్ రెహ్మత్ ఇంటింటి ప్రచారం. మీడియా ద్వారా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు సవాల్. నిర్మల్ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అల్లోల దివ్యారెడ్డి, శిరీషారెడ్డి. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారంటూ వ్యాఖ్య. నల్గొండ జిల్లా చింతపల్లిలో ఘనంగా ఎన్టీఆర్ 24వ వర్ధంతి వేడుకలు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనులు పంపిణీ చేసిన టీడీపీ నాయకులు. నల్గొండ జిల్లాలో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎస్పీ రంగనాథ్. ఎన్నికలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలంటూ అధికారులకు ఆదేశాలు. మహబూబాబాద్ జిల్లాలో జోరందుకున్న టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం. ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రపంచం సృష్టిస్తుందన్న మంత్రి సత్యవతి రాథోడ్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రచారం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిధులను వాడుకుంటూనే ముసలి కన్నీరు కారుస్తుందంటూ ఎద్దేవా. ఇబ్రహీంపట్నంలో టీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల నిహారికారెడ్డి ప్రచారం. ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి. జగిత్యాల జిల్లా కేంద్రంలో లియాపి ఆధ్వర్యంలో ధర్నా. ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్. వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి చౌరస్తాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నారని అన్నారు. వృద్ధులకు, వితంతువులకు పింఛన్లు అందిస్తున్నారని పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా హాస్పిటల్ను 250 పడకల ఆసుపత్రిగా నిర్మించారని, మమ్మల్ని గెలిపిస్తే మరి ఇంకా అభివృద్ధి పనులు చేస్తామని తెలిపారు. ఈ 36 మంది అభ్యర్థులను మీకు పరిచయం చేసి మీ చేతిలో పెట్టుకోవడానికి వచ్చిన నిండు మనసుతో ఆశీర్వదించమని చెప్పి కోరుతున్నాను. 1వ నంబరు ఈరబోయిన శ్రీనివాస్ గారు, వచ్చి దండ పెట్టండి. 4వ గారు వల్లేరా పెద్ద గీతాంజలి. 7వ వార్డు వడ్డేపల్లి లక్ష్మి. 9వ వార్డు ఎరుకల. 10వ వార్డు ఏగుల శ్రీశైలం. చూస్తారు వాళ్ళు. 21 రోజుల కనుక నువ్వు పర్మిషన్ ఇవ్వకపోతే నీ మున్సిపాలిటీ పర్మిషన్ అక్కర్లేకుండానే కట్టుకునే అధికారాన్ని కూడా మున్సిపాలిటీ చట్టం తెచ్చమని చెప్పి చేస్తున్నాం. రైస్ మిల్లు పెట్టుకోవాలన్నా, షాపు పెట్టుకోవాలన్నా, ఇండస్ట్రీ పెట్టుకోవాలన్నా కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి నిబంధనలు కూడా తక్కువ చేసుకొని వెంటనే ఇచ్చే సౌకర్యాన్ని మున్సిపాలిటీ చట్టం తెచ్చుకున్నాం. దాని ద్వారా నువ్వెవరికి దరఖాస్తు ఇచ్చాల్సి అక్కర్లేదు, దండం పెట్టే అక్కర అంతకంటే కూడా లేదు, చేతులు తడిపే అక్కర అంతకంటే కూడా లేచి మనం చేస్తున్నాం. నాకు తెలిసిన మున్సిపాలిటీలో ఒక ఫ్లోర్ ఎక్కువ కట్టుకుంటే ఏమవుతుందో, మున్సిపాలిటీలో ఇల్లు కట్టుకోవాలంటే ఏం పర్మిషన్ ఉండదు తెలుసు, ఎన్ని బాధలు ఉంటాయో, ఎంత నరకం ఉంటుందో మీకు తెలుసు. కాబట్టి దయచేసి అవన్నీ కూడా తీసేసినాం, చట్టం లోపల తెచ్చి మీ చేతులు పెట్టినామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ ఇంటి లక్షణం పందిరి చెప్తుంది, ఇంటి లక్షణం పందిరి చెప్తుంది. ఇవాళ పెద్దపల్లి ఒకనాడు గ్రామ పంచాయతీ, మొన్నటి వరకు నగర పంచాయతీ, ఇవాళ అది పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్, ఇవాళ మున్సిపాలిటీ. మీరు వరంగల్ పోయి చూడు కలెక్టరేట్ ఎట్లుండదు, కరీంనగర్ పోయి చూడు కలెక్టరేట్ ఎట్లుండదు, ఇలా పెద్దపల్లి పోయి చూడు నీ కలెక్టరేట్ ఎంత గొప్పకూడదు. జిల్లా హెడ్ క్వార్టర్ చేయడమే కాదు, పెద్దపల్లిని
ఇవాళ అన్ని రంగాల్లో తీర్చిదిద్దినటువంటి ఘనత ఇలా మనోహర్ రెడ్డి గారికి దక్కింది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిందని మనం చేస్తున్నాం. ఎన్నెన్ని రాతలు రాసిందో, ఎన్నెన్ని రకాల బదనాం చేసిందో, ఆ బదనాం చేసే పార్టీలు మాయమైపోయినాయి. కానీ ఎల్లమ్మ చెరువు తవ్వుకొని ఆ చెరువును నింపుకొని ఇవాళ పెద్దపల్లిలో ఎండిపోయిన బావులు, ఎండిపోయిన బోర్లు నీళ్ళిచ్చి ఆదుకున్న చెరువు ఎల్లమ్మ చెరువు. ఆ చెరువును బాగు చేసే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పాలి. వాళ్ళు మాటలు చెప్పింది తప్ప ఏనాడు కూడా ప్రజల గురించి పట్టించుకోలేదు. మనం కూడా ఇంటికాడ బాయిండిపోతే మళ్ళా దాంట్లో సైడ్ బోర్డు వేసుకున్నాం. నిర్మల్ పట్టణంలోని బుధవారంపేట 38వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి జగడం యశోదను గెలిపించాలని కోరుతూ మంత్రి కోడలు అల్లోల దివ్యారెడ్డి, అల్లోల శిరీషారెడ్డి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా దివ్యారెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల అనంతరం కేవలం 4-5 నెలల్లోనే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ పట్టణాన్ని అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చేశారని అన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాల కోసం మీ అమూల్యమైన ఓటును కారు గుర్తుకు వేసి టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇప్పుడు ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలని కేసీఆర్ గారు పెద్ద లక్ష్యం పెట్టుకున్నారు. మనకు పోచంపాడు నుంచి నీళ్లు మన ఇక్కడ మచ్చంగం దగ్గర ఫిల్టర్ చేసి మనము 20 రూపాయలు లీటర్ కొనే నీళ్ళు గంటకంటే ఎక్కువ విలువ నీళ్లు ఇంటింటికి ఇవ్వాలని చెప్పి ఒకటి పాలన ఉంది. దాన్ని అందిస్తున్నాం మీకు నీళ్లు. ఇంకా రాని గల్లీలు ఉన్నాయి, కొన్ని మా దృష్టికి వచ్చినాయి, ఇప్పుడు జరుగుతుంటే తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంటింటికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటున్నాము. అదేవిధంగా 51 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకు మనకు పెన్షన్ ఇవ్వాలని చెప్పి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత తప్పకుండా నార్సింగి మున్సిపాలిటీ 16వ వార్డు అభ్యర్థి మహమ్మద్కు మద్దతుగా రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇన్ఛార్జి రెహ్మత్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ ప్రజలను పతంగి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కౌన్సిలర్ అభ్యర్థి మహమ్మద్ ముక్తర్కు మీడియా ద్వారా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కు సవాల్ చేశారు. నార్సింగిలో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నా పట్టించుకొని ప్రకాష్ గౌడ్ ఈరోజు ఏ ముఖం పెట్టుకుని నార్సింగి ప్రజల్ని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. వార్డ్ నంబర్ 16 నార్సింగి మున్సిపల్లో నేను పోటీ చేస్తున్నా. మా బారిస్టర్ అసదుద్దీన్ అవైసీ సాబ్, మా అక్బరుద్దీన్ అవైసీ సాబ్ నా మీద భరోసా చేసి నాకు టికెట్ ఇచ్చిండు. ఇంకా నేను చెప్తున్నా, నేను వార్డ్ నంబర్ 16లో నేను ఇక్కడ మండల్ ప్రెసిడెంట్ ఉన్నా, ఎంఐఎం పార్టీ మండల్ ప్రెసిడెంట్ ఉన్నా. నేను ఇక్కడ మస్తు పనులు చేసిన.
నేను ఒక మాట మీకు మీడియా ద్వారా చెప్తున్నా. వెంకటేష్ యాదవ్ ఇక్కడ సర్పంచ్ ఉండే, పబ్లిక్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఆయనకు ఒక 5 సంవత్సరం మీరు ఛాన్స్ ఇచ్చినారు, గెలిచిండు ఆయన ఇంతకుముందు, కానీ పని ఏం చేయలేడు, డెవలప్మెంట్ మొత్తం ఇక్కడ చేయలేడు. ఇంకొకటి చెప్తున్నా, అశోక్ యాదవ్ కూడా వాళ్ళ భార్య సర్పంచ్ ఉండే, ఆయనకు కూడా ఒక్కసారి మీరు ఛాన్స్ ఇచ్చినారు, కానీ ఆయన కూడా డెవలప్మెంట్ చేయలేరు. వాళ్ళు ఏం చేసినారు, బిల్డర్ దగ్గర మళ్ళీ మీరు పోయి వెంచర్ వాళ్ళ దగ్గర డొనేషన్ అని తీసుకొని వాళ్ళేమో పెద్ద పెద్ద కార్లు తిరుగుతున్నారు, కానీ పబ్లిక్కి రోడ్ మీద తీసుకొచ్చినారు. నేను మీ మీడియా ద్వారా ఒకటే మాట చెప్తున్నా, నేను ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉండే, మేము పబ్లిక్ పరిశాలు ఉండే, 12 దినాలకు ఒక్కసారి వాటర్ వస్తుండే, అది కూడా అర్ధరాత్రికి, 2 గంటల రాత్రికి, 1 గంట రాత్రికి వస్తుండే. లేడీస్ పరిశాలు ఉండే, పబ్లిక్ పరిశాలు ఉండే. మా దగ్గర వచ్చి పబ్లిక్ ఏడుస్తున్నారు. మేము అన్నాం బరోబ్బర్ ఎంఐఎం పార్టీ పబ్లిక్ కోసం మేము నిలబడతామని చెప్పినాం. మేము పోయి మా మిర్జార్ అహ్మద్ బేగ్కి తీసుకొని బ్యారిస్టర్ అసదుద్దీన్ సాబ్ దగ్గర పోయి చెప్పినాం, సార్ ఇక్కడ వీళ్ళు ఇద్దరు గెలిచినారు, కానీ ఎవరు పని చేయలేరు. మా ప్రకాష్ గౌడ్ సాబ్కి కూడా చెప్తున్నా, ఎమ్మెల్యే 3 సార్లు గెలిచిండు, కానీ ఏం పని చేయలేడు. నేను ఒక్క మాట చెప్తున్నా ప్రకాష్ గౌడ్కి, మీరు ఒక్కసారి మీరు అసెంబ్లీలో మాట్లాడినారు, కానీ పబ్లిక్ డెవలప్మెంట్ కోసం, వాటర్ కోసం మాట్లాడలే, సిర్ఫ్ కళ్ళు కంపౌండ్ కోసం మాట్లాడినారు. మీరు ఇంకా వైన్ షాప్ కోసం మాట్లాడినాం. మేము ఒక్కటే మాట చెప్తున్నా, మా బ్యారిస్టర్ అసదుద్దీన్ సాబ్కి మేము నాలెడ్జ్లో తీసుకొచ్చినాం. సార్ గన్నిపేట మండల్లో, ఖాసూర్లో, నార్సింగ్ మున్సిపల్లో వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది సార్, 12 దినాలకు ఒక్కసారి వస్తుందని మేము చెప్పినాం. కానీ మాత్రం బ్యారిస్టర్ అసదుద్దీన్ సాబ్ ఇమ్మీడియట్లీ మా మిర్జార్ అహ్మద్ బేగ్కి చెప్పిండు, ముఖ్తార్కి తీసుకొని దారా కిషోర్ దగ్గర పోయి మాట్లాడినాను, నేను ఫోన్ చేస్తా అన్నాడు. ఫోన్ చేసిండు, లెటర్ ఇచ్చిండు. బరోబ్బర్ మేము సంవత్సరం నుంచి దాని మీద చాలా కొట్లాడినాం వాటర్ కోసం. బార్ మేము హైదరాబాద్ పోయినాం, బార్ మా అసదుద్దీన్ అవైసీ ఇంకా కూడా చెప్పిండు, సార్ మేము చెప్పిన సార్కి పోయి చెప్పిన, సార్ మేము బార్ మేము తిరుగుతూ కూడా మా పని కాలేదంటే ఇమ్మీడియట్లీ సార్ పోయిండు దానా కిషోర్ సార్ దగ్గర, ఎంపీ సాబ్ అసదుద్దీన్ అవైసీ సాబ్ పోయి మాట్లాడినాక ఇక్కడ మన వాటర్ మంచిగా వస్తుండే. ఒక 4 దినాలకి 3 దినాలకి ఒకసారి వాటర్ వస్తుండే. మళ్ళా వీళ్ళు లోకల్ లీడరు, వీళ్ళు 5 సంవత్సరం ఈయన చేసిండు, 5 సంవత్సరం ఆయన చేసిండు, కానీ పని ఏం చేయలేడు. కానీ వాటర్ పని అయితే వాళ్ళు దేరలేరు. మేము ఎంఐఎం పార్టీ వాటర్ తీసుకొస్తే వాళ్ళు ఆ పనికే ప్రయత్నం చేసినారు. ఇంకా ఇక్కడ లైన్ మెన్లకు కలుపుకొని వాళ్ళు చెప్తున్నారు, వచ్చేది మన మున్సిపల్ ఎలక్షన్లో ఎంఐఎం పార్టీ తొవ్వ సాఫ్ అయిపోయింది, ముఖ్తార్ ఇక్కడ 100% గెలుస్తాడని చెప్పినావు. బరోబ్బర్ నేను పని చేసి బరోబ్బర్ నేను ఓటు, నేను హక్కు ఉన్నది, పబ్లిక్ అడిగేది హక్కు ఉన్నది. ఇంకొక మాట చెప్తున్నా మీకు, ఒక మాట ఏం చెప్తున్నా అంటే, వీళ్ళు లైన్ మీద కలుపుకొని 2 దినాలు లేట్ ఇడుండ్రి, 3 దినాలు లేట్ ఉండ్రి అని వీళ్ళు చెప్పినారు. నేను ఒకటే మాట చెప్తున్నా, అరే బాబా నీతోని పని కాలేదు కదా, నీతోని కాలేదు, కానీ ఎంఐఎం పార్టీ తీసుకొచ్చిన పనికి మీరు ఎట్లా ఆపుతారని మేము చెప్పినాం. మళ్ళీ పోయి దానా కిషోర్ దగ్గర కూర్చున్నాం, రవి సాబ్కి కలిసి మన మిర్జార్ అహ్మద్ బేగ్కి తీసుకొని మళ్ళీ కూడా మేము అలా ఫైట్ చేసినాం. ఒక్కటే మాట చెప్తున్నా, ఇక్కడ 16 మాటల నేను ఉర్దూ మీడియం స్కూల్ కూడా శాంక్షన్ చేయించిన. సాలార్ సాబ్ ఉన్నప్పుడు మేము 1 ఎకరం లైన్ శాంక్షన్ చేయించినాం, మళ్ళీ 23 లక్షలు శాంక్షన్ చెప్పి బిల్డింగ్ కట్టించినాం. నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో ఎస్పీ రంగనాథ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి మున్సిపాలిటీకి పోలీస్ శాఖ తరపున ఒక నోడల్ అధికారిని నియమించడం జరుగుతుందని తెలిపారు. పార్లమెంట్, అసెంబ్లీ, స్థానిక ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. అంటే అప్లికేషన్ మైండ్ కొంతమంది బాగా చేస్తారు, కొంతమంది సరిగ్గా. సో మీరు ఒకసారి ఏంటంటే చెక్ ఉండాలి, ప్రతి వాళ్ళు ఫార్వర్డ్ చేసేటప్పుడు ఆ చెక్ కనపడాలి. అంటే నేను ఒక దాదాపు ఒక 7 ఫైల్ చూశాను. సో అది మీరు విత్డ్రాల్ ఆఫ్ ప్రాసిక్యూషన్తో ఒకసారి ప్రాపర్గా మీరు స్టడీ చేయాలి, కేసెస్ స్టడీ చేసి మీరు చూడాలి. మళ్ళీ చూస్తాను ముఖ్యంగా దాంట్లో అడగాల రిమార్క్స్ ఏమైనా అడిగేసిందా అండ్ సబ్ ఇన్స్పెక్టర్ కానీ ఎస్హెచ్ఓ ఏం రాశారు, నెక్స్ట్ తర్వాత సిఐ ఏం రాశాడు, డిఎస్పీ ఏం రాశాడు అంతా చూస్తున్నాను, ఏబీపీ ఏం రాశాడు. ఫైల్ జరిగితే కనుక అసలు అంటే ఫైనల్గా ఒకటి ఇస్తున్నారు, ఏది నాట్ ఫిట్ ఫర్ విత్డ్రాలో లేదా ఫిట్ ఫర్ విత్డ్రాలో ఇస్తున్నారు, రికమెండెడ్ ఫర్ విత్డ్రాలో కానీ, బట్ దాని చుట్టూ ఉన్న పరిస్థితులు కరెక్ట్గా వివరించట్లేదు. సో అది కొంచెం జాగ్రత్తగా చేయాలి.
సో అది దిస్ ఇస్ రిగార్డింగ్ అంటే వీఆర్ కూడా రూరల్ పోయినసారి ఈసారి 1 వచ్చింది, అన్ని చోట్ల 1 ఉంది. ఇది నెక్స్ట్ వేములపల్లిలో ఒకటి ఉంది, పోయినసారి లేకుంది. మాడూరుపల్లిలో కూడా ఒకటి ఉంది. నెక్స్ట్ ఈసారి అడవిపల్లి కూడా ఒకటి అయింది. నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో టీడీపీ పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 24వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చింతపల్లి టీడీపీ మండల అధ్యక్షులు యాచారం రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో క్రాస్ రోడ్ వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ హాస్పిటల్లో మరియు వృద్ధాశ్రమంలో రోగులకు వృద్ధులకు పండ్ల పంపిణీ చేశారు. అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఈరోజు చింతపల్లి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ పతాకాన్ని ఆవిష్కరణ చేసుకొని, అదేవిధంగా వైద్య శాఖ ఆధ్వర్యంలోని ఆసుపత్రుల్లో పేదలకు రోగులకు పండ్ల పంపిణీ, అదేవిధంగా చింతపల్లి మండల కేంద్రంలోని వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ మరి బియ్యం దానం చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఈ యొక్క రాష్ట్రంలో మనకు 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చినా 1983 వరకు కేవలం తెల్లవారు పోయి నల్లవారు మాత్రమే కనిపించి అదే నిరంకుశం, అదే బూర్జువా, అదే పెత్తందారీ వ్యవస్థ, అదే పట్వారీ వ్యవస్థ కొనసాగించి నిరంకుశం పరిపాలన చేస్తున్నటువంటి రోజుల్లో మన యొక్క చైతన్యవంతుడు అన్న చారిత్రాత్మక యువ పురుషుడు సినీ దిగ్గజం అన్న నందమూరి తారక రామారావు గారు చలించిపోయి 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల్లోనే ఈ యొక్క దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంచలనంగా ప్రజాభిమానం చూరగొని తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించడం జరిగింది. చరిత్రలోనే భారతదేశ చరిత్రలో 9 నెలల్లో పార్టీ స్థాపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత అన్న నందమూరి తారక రామారావు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీకి దక్కింది. ఎన్టీఆర్ గారిది కావున గత 2-3 సంవత్సరాల నుంచి ఈ పండ్లు హాస్పిటల్లో పేషెంట్లకు పండ్లు కానీ మన వృద్ధాశ్రయంలో బియ్యం పంచడం కూడా జరిగింది. ఇంతకుముందు కూడా బియ్యం పంచడం జరిగింది. ఇదే సహకారాలు తెలుగుదేశం పార్టీ ద్వారానే జరుగుతున్నాయి. కావున ఇంత ముందుకు వేరే పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి రావాలని ఎదురు చూస్తున్నారు. ఈరోజు అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారు 24వ వర్ధంతి సందర్భంగా మన చింతపల్లి మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ అన్నగారికి నివాళులు అర్పిస్తూ, అట్లాగనే ఇక్కడ ఉన్న నా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కార్యకర్తలు అందరం పండ్ల పంపిణీ, హాస్పిటల్లో పండ్ల పంపిణీ, వృద్ధాక్షేమంలో బియ్యం పంపిణీ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. ఇంకా వచ్చే రోజులలో అప్పుడు అన్నగారు పెట్టిన ఆశయాల మేరకే, అన్నగారు పెట్టిన పార్టీ క్రమశిక్షణ మేరకే ఈ రోజు వరకు అన్న నందమూరి రామారావు గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన 24వ వర్ధంతిని ఘనంగా మన దేవరకొండ కాన్స్టిట్యూషన్లో 7 మండలాలలో ఈ రోజు చేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపాలిటీ 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి దడిగల శ్రవణ్ కుమార్ ఇంటింటి ప్రచారం ముమ్మరం చేశారు. గడప గడపకు తిరుగుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ వార్డులోని స్థానిక సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈరోజు సిరిసిల్ల మున్సిపాలిటీలో 10వ వార్డులో చిన్న బోనాల భూపత్ నగర్
ముష్టిపల్లిలో పెద్ద ఎత్తున ప్రచారం గడప గడపకు పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. దాదాపుగా 400 నుంచి 500 మంది వరకు ప్రచారంతో ప్రతి గడప గడపకు తిరుగుతున్నాము. ఏ గడపకి వెళ్ళినా కానీ ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా అన్ని పెన్షన్స్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బంధు కానీ, మిషన్ కాకతీయ కానీ, రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ ప్రతి ఒక్కటి డెవలప్ అయింది ఆల్రెడీ. ఇంకా సంఘ భవనాలు కూడా చాలా డెవలప్ అయినాయి. ప్రతి ఒక్కరూ మేము కారు గుర్తుకు తప్ప వేరే గుర్తు చేయము. మేము కేసీఆర్ గారి తరపున లబ్ధి పొందుతున్నాం కాబట్టి కారు గుర్తుకి ఓటేస్తున్నామని చెప్తున్నారు. ప్రజల తరపున చాలా పెద్ద ఎత్తున మద్దతు ఉన్నది. అలాగే ఇప్పుడు చిన్నబోనాల, ముష్టిపల్లి, భూపతి నగర్ మొన్నటి వరకు గ్రామ పంచాయతీగా ఉండే ఇప్పుడు మున్సిపల్లో విలీనమైంది కాబట్టి మున్సిపల్ బాటలో పెద్ద ఎత్తున ఇంకా డెవలప్ చేసుకోవాలంటే ఇంకా నిధులు కావాలి, మనం డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో మేము వాళ్ళందరికీ డెవలప్ చేస్తామని కమిట్మెంట్ ఇస్తున్నాము. అదే దిశలో కేటీఆర్ గారి సహకారంతో ఇలా కేటీఆర్ గారు దేశంలోనే సిరిసిల్ల మున్సిపాలిటీని ప్రథమ స్థానంలో ఉంచుతా అని చెప్పారు. అలాగే నేను నా తరపున చిన్నబోనాల, ముష్టిపల్లి, భూపతి నగర్ 10వ వార్డును మన సిరిసిల్ల మున్సిపాలిటీలో ప్రథమ స్థానంలో ఉంచుతానని ప్రజలకు వాగ్దానం చేసుకుంటూ ప్రతి ఒక్కరిని పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ జై తెలంగాణ. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీ 5వ వార్డు బీజేపీ అభ్యర్థి బీజిలీ సమ్మయ్య పార్టీ శ్రేణులు మరియు కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన్ను గెలిపిస్తే 5వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజలందరికీ అందుబాటులో ఉండి అన్ని రకాల సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. 5వ వార్డు అభ్యర్థిగా నిలుచున్నాను. బీజేపీ గుర్తు తరఫున నిలుచున్నాను. కమలం పువ్వు ఓటేసి నన్ను గెలిపించండి. నేను మా రైతులకు అందరికీ లోన్లు ఇప్పించినాను, అందరికీ పని చేసి ఇప్పటి వరకు నా కొడుకును నిలబడ్డాను. మా కొత్తపల్లి కరీంనగర్లో జగిత్యాల మున్సిపాలిటీ 39వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పల్లికొండ జమునారాజు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ప్రతి గడప గడపకు తిరుగుతూ ఎన్నికల్లో గెలిపించి తమకు ఒక అవకాశం ఇవ్వాలని, వార్డు ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. 19వ వార్డు నా పేరు రాజు, పల్లికొండ రాజు జమున అభ్యర్థి. జీవన్ రెడ్డి గారు మాకు అవకాశం ఇచ్చారు. గెలిచినాక వార్డు సమస్యలు ఏమున్నా పరిష్కరిస్తాము మేము. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం ఆత్మకూరు తిప్పడంపల్లి ఆసుపత్రి వైద్య సిబ్బంది పోలియో అంశంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల పిల్లల వరకు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లిలో గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల కమిషన్ చైర్మన్ నాగిరెడ్డి హాజరై అధికారులకు పలు సూచనలు, హెచ్చరికలు జారీ చేశారు. ఓటర్ లిస్టు మున్సిపల్ బాడీ సంబంధించిన ఓటర్ లిస్టు అసెంబ్లీ ఓటర్ లిస్టు తయారు చేస్తారు. ఈ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఇది భవిష్యత్ సేవపల్లిలో వస్తుందా ఏ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ తీసుకున్న ఒక 300 పోలీస్ స్టేషన్లు ఉంటాయి. సుమారు దాదాపు 300 పోలీస్ స్టేషన్లు ఉంటాయి. ఓకే, సో ఈ 300 పోలీస్ స్టేషన్లని మనము కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీకి సంబంధించిన కుత్బుల్లాపూర్లో, నిజాంపేటకి సంబంధించి నిజాంపేటలో అలా వేస్తూ ఉంటాం. సో ఈ నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి ఓటర్ లిస్ట్ తయారు చేసినప్పుడు ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చారు ఇక్కడ నుంచి, ఆల్మోస్ట్ బీటింగ్ హార్ట్. సార్ ఇవంతా దారుణాలు జరిగిపోతున్నాయి, వాళ్ళంతా గందరగోళం చేస్తున్నారు. ఒక్కొక్క వార్డు లోపల 60 పోలీస్ స్టేషన్ల వరకు వేసారు. ఒక పోలీస్ స్టేషన్, అసెంబ్లీ పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారుగా 1200 నుంచి 1500 మంది దాకా ఓటర్లు ఉంటారు. ఇక్కడ నేను ఇప్పుడే చూశాను, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ లోపల 800 ఓటర్లు ఉన్నారు ఒక వార్డులో. ఒక వార్డు జనాభా ఇక్కడ 800 పోలీస్ స్టేషన్లో ఒక 3200 పీపుల్ ఉన్నారు ఒక వార్డు లోపల. యూఆర్ ఆల్ మ్యాథమెటిక్స్ పీపుల్ కదా. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషను 33 వార్డులు ఉన్నాయి. ఒక్కొక్క వార్డులో సుమారుగా 3000 నుంచి 3500 వరకు ఓటర్లు ఉంటాయి. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఓటర్ లిస్ట్ లోపల సుమారుగా 1400 మంది ఓటర్లు ఉంటారు. సో ఈ పరిస్థితులలో ఒక వార్డు లోపల ఎన్ని అసెంబ్లీ పోలీస్ స్టేషన్ రావడానికి అవకాశం ఉంది? ఎవరు చెప్తారా? గెస్, probability theory or simple arithmetic.
అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఓటర్ లిస్ట్లో పోలింగ్ స్టేషన్లో 1400 మంది దాదాపు ఉంటారు. ఈ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో 33 వార్డులు ఉన్నాయి. ఒక్కొక్క వార్డులో గల జనాభా సుమారుగా 3200 మంది. సో ఒక పోలింగ్ స్టేషన్ 1400 మంది, 3200 మంది ఉండే వార్డులోకి ఎన్ని పోలింగ్ స్టేషన్లు రావాలి దాదాపు? ఎనీబడి? 3. బట్ న్యాచురల్లీ ఆర్గనైజేషన్ వాళ్ళు మా దగ్గర వచ్చి 50 నుంచి 60 పోలింగ్ స్టేషన్ల నుంచి ఒక వార్డు వేశారండి అని వస్తే న్యాచురల్లీ అలా ఉంటారా? 50-60 ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ 1400 మంది ఉంటారు. ఎలా జరుగుతుంది? 60 పోలింగ్ స్టేషన్లు ఒక వార్డులకి 60 పోలింగ్ స్టేషన్ అంటే 60 × 1400. సో సుమారుగా 85,000 మంది, అంటే మున్సిపాలిటీలో ఉండే మొత్తం ఈ మున్సిపాలిటీలో ఉండే ఓటర్లు అబౌట్ 1 lakh. సో ఆ 1 lakh ఓటర్లో ఇంచుమించుగా ప్రతి చోటు నుంచి ప్రతి వార్డులో ఉన్నారు. ఎలా జరుగుతుంది ఇది? నాకు కూడా అర్థం కాలేదు. ఇలా ఉండడానికి వీల్లేదండి. పోలింగ్ స్టేషన్లు మీ ఒక వార్డు లోపల మ్యాక్సిమం 2, 3, 4, 5 కొద్ది ఇర్రెగ్యులర్ షేప్స్ ఉందంటే 5, 6, 7 అంతకంటే ఎక్కువగా పోలింగ్ స్టేషన్ రావడానికి వీల్లేదు. 50-60 పోలింగ్ స్టేషన్లో వస్తాయంటే అవును సార్ అలాగే వచ్చేది నేను చూడండి, ప్రతి పోలింగ్ స్టేషన్ నుంచి ప్రతి వార్డులో వేసారు అని వాళ్ళు చెప్పుకొచ్చారు. జనరల్గా డిస్టార్షన్ ఆఫ్ కమ్యూనికేషన్. ఒకసారి మనం ఒక మాట చెప్తే 10 నోరు దాటిన తర్వాత ఆ మాట మీరే వింటే అసలు మనం నమ్మం. ఇదా నేను మాట్లాడింది అని అనిపిస్తుంది. ఇంకోసం అంటే డిస్టార్షన్ వెళ్ళిపోతుంది నోటి నుంచి నోటికి. నల్గొండ జిల్లా చెండూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 7వ వార్డు బీజేపీ మహిళా అభ్యర్థి కోమటి భారతి వీరేశం ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, సామాజికంగా వెనుకబడిన వారిని ముందుకు తీసుకుని రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఈ ప్రచారంలో పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. చండూరు గ్రామంలో 7వ వార్డు చండూరు మున్సిపాలిటీలోని 7వ వార్డులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా శ్రీమతి భారతి వీరేశం గారు పోటీ చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా మరి మేము అంత గడప గడపకు బీజేపీ విధంగా మేము ప్రచారం చేస్తున్నాము. అదేవిధంగా చండూరు కొత్త మున్సిపాలిటీలో అనేక సమస్యలతో కూడుకున్నది. అనేక సమస్యలు ఇబ్బంది పడుతున్నారు. తర్వాత డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్లు, వాటరు, తర్వాత కరెంటు విషయంలో చాలా విధంగా ఇబ్బంది పడుతున్నారు. మేము గెలిస్తే మా వార్డులో ప్రధానంగా అనేక సమస్యలు మేము పరిష్కరిస్తాము. అదేవిధంగా ఈ యొక్క సమస్యలను శీఘ్రంగా పరిష్కరించడానికి మా వంతు కృషి చేస్తాము. భారతీయ జనతా పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వ నిధులతోటి, నరేంద్ర మోడీ సహకారంతో ఈ యొక్క మున్సిపాలిటీని అభివృద్ధి, మా యొక్క వార్డును అభివృద్ధి చేస్తామని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. నారాయణపేట జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ కోండ్రన్పల్లి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు చెత్త చెదారంతో ఎస్సీ కాలనీ అస్తవ్యస్తంగా మారిందని అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామంలో అన్ని వీధుల్లో ప్రతి స్తంభానికి నూతన ఎల్ఈడి బల్బులు ఏర్పాటు చేశారని, కానీ ఎస్సీ కాలనీలో మాత్రం చిన్న బల్బులు ఏర్పాటు చేశారని గ్రామ సర్పంచ్ వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడని కాలనీ వాసులు వాపోయారు. ఈ రోడ్డు వేపిస్తామని రోడ్డు ఇంతవరకు వేయలేదు. ఈ చెట్లు ఎడాల ప్రదేశం అన్నారు. ఈ రోడ్డుని ఇంతవరకు ఎవరు అడగడం లేదు. ఎవరైనా అడుగుతా అంటే చేస్తామంటారు. సర్పంచ్ ఎన్నిసార్లు అడిగినా అదే సమాధానం చెప్తున్నారు. లేదంటే ఇంకేం అనుకుని వెళ్ళిపోతాడు. చేస్తాం ఒకటే. మళ్ళీ ఈ వాడకు వచ్చి ఇంతవరకు వచ్చి చూడడం లేదు, పోవడం లేదు. బల్బు లేపేయమంటే ఎన్నో రోజులకు బల్బు లేపేయలేదు. ఏదో చిన్న బల్బులు వేసిపోయింది. బీజీ కాలనీ పెద్ద పెద్ద బల్బులు వేసుకున్నారు. ఇవాళ బల్బులు లేవు, ఏం లేవు. పల్లెప్రగతిలో ఏం చేశారా మీ వాడుకు? పల్లెప్రగతిలో ఒకసారి పంచాయత్ సెక్రటరీకి ఫోన్ చేసినాం. ఒకసారి ఓడిపించి మళ్ళీ అడగనే పంచాయత్ సెక్రటరీలా రాలేదు. గటారు తీయడం లేదు. ఎట్లుండే చెత్త అట్లా. మాకు ఇండ్ల కాడికి బండ్లు పోవాలంటే ఫోన్కి లేదు. ఊరు పేరు చెప్పు. కొంటోన్పల్లి విలేజ్, మండలం ధన్వాడ. చెప్పమని. మాకు అరబూరి బండ్లు రానికి ఉండాలి. నాకు ఇట్లా బండి కొనికి ఉండాలి, రోడ్డు కొనికి ఉండాలి. దీని మీద గటర్ మీద మళ్ళీ ఏం వేస్తారో, చిక్కులు వేసి మళ్ళీ సిమెంట్ వేస్తారో ఏమేస్తారో కానీ నా ఇల్లు గిట్ట ఇంత 10 వస్తుంది. వరంగల్ రూరల్ జిల్లా పరకాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇనగాల వెంకటరామరెడ్డి 18, 19వ వార్డులలో ప్రచారం చేపట్టారు. గడప గడపకు తిరుగుతూ ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో ఎక్కడ లేకుండా విధంగా ఇక్కడ 11 వార్డులను ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే మంత్రి చేద్దామని చెప్పి ఆశతోని కోట్లు కుమ్మరించి ప్రజలకు ఓటకు కూలిన విధంగా
క్యాండిడేట్లందరూ కొనేసుకొని నిర్ణయం చేసుకొని చైర్మన్ పదవి కోసమని పోరాడుతున్నాడు. ఆ భాగంగానే డబ్బులకు అమ్ముడుపోకుండా ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి ఈరోజు 11 వార్డుల్లో క్యాండిడేట్లు ఉన్నారు. దాంట్లో కాంగ్రెస్ పార్టీ కానీ, సిపిఐ కానీ, బీజేపీ కానీ ఉన్నారు. మనందరూ కూడా ప్రజల్లో చాలా వ్యతిరేకత మీద ఉంది. అవన్నీ ఓట్ల రూపంగా మారి తప్పకుండా ఈ 11 వార్డులలో అందరం మిత్రపక్షాలందరం చేస్తామని నమ్మకం మాకుంది. ఎందుకంటే ఒక పౌరుని యొక్క హక్కుని తీయడం ఆయనకు లేదు. 11 వార్డులు ఏమైనా చేసినట్టు అంటే ఈరోజు కలెక్టర్ గారు రిపోర్ట్ తెప్పించుకున్నారు, ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు రిపోర్ట్ తెప్పించుకున్నారు. తప్పకుండా మళ్ళీ వాళ్ళలో ఎలక్షన్ ఏదైనా నమ్మకం మాకున్నది. నిన్న ఇవాళ తిరిగిన వాళ్ళలో స్పందన చాలా బాగుంది. రేపు కూడా 3వ వార్డు, మళ్ళీ 11వ వార్డు, 2వ వార్డులో తిరుగుతాము. వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మోతుకు ఆనంద్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ అభ్యర్థి చొప్పూరి యాదయ్యకు మద్దతుగా ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మాట్లాడుతూ మేము టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకం కాదని, టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేని వ్యక్తులను పార్టీలో చేర్చుకుని కౌన్సిలర్ టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. పర్యాదయ నాయకత్వం వర్ధిల్లాలి, పర్యాదయ నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. నారాయణ పడిపోతా అడుగుతున్నాను, మీ మీడియా ముఖంగా అడుగుతున్నా నేను. ఆ రోజు ఇక్కడ పోయారు, ఈరోజు టికెట్ గురించి వచ్చిన వాళ్ళు ఒక్కరోజైనా మీరు ముందు వచ్చి పోటీ చేసిరా? కనీసం ఊళ్ళో ఎవరైనా దిగిరా, అడిగిరా? ఊరంతా ఎంక్వైరీ చేసుకోండి, వికారాబాద్ అంతా ఎంక్వైరీ చేసుకోండి. మీరు ఎక్కడన్నా వచ్చి మీకు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరున్నారు అని అడగండి. వికారాబాద్ సుప్రభాత్ పటేల్ గారు మీరు ఒక్కటే అడుగుతున్నా, మీరు ఎక్కడి నుంచి పైకి వచ్చి అని అడుగుతున్నా. మిమ్మల్ని పైకి తీసుకొచ్చింది మేము, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు నీకు నామినేటెడ్ పోస్ట్ పెద్ద ఇస్తుండొచ్చు, మేము కిందనే ఉంటుండొచ్చు, కానీ అభిమానంతో వస్తాం. మేము పైసలకు అమ్మిటోడు అయినంటే ఈ పాటికి మేము కోటీశ్వరంలో ఉంటుంటే మేము కూడా అట్లా కార్లలో తిరుగుతుంటే కద్దరు బట్టలు వేస్తుంటే ఈ పాటి పెద్ద పెద్ద లీడర్లు కూడా మా వెంటనే ఉంటుండే. కానీ ఇక్కడ అభిమానులే ఉన్నారు, ఇక్కడ కార్యకర్తలు ఇక్కడ ముఖ్యంగా పార్టీని నమ్ముకున్న ఉన్నారు. కాబట్టి మేము కూడా మా పార్టీ అభిమానం బోర్డించుకోలేక ఇదే కండువాలతోటి మీకు తెలిసి రావాలనే ఉద్దేశంతో ఈ కండువాలు వేసుకొని మేము ఇక్కడ ఈ క్యాండిడేట్కు సపోర్ట్ చేస్తున్నాము. కువైట్ దేశంలో గల్ఫ్ అవగాహన వేదిక ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ పాలసీ అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు గోపాల్ రాజు, సలహాదారులు ఎర్ర వెంకటరమణ, ప్రవీణ్ కుమార్ కార్మికులుగా అవగాహన కల్పించారు. అదేవిధంగా వారు మాట్లాడుతూ గల్ఫ్ బాధితుల కోసం ప్రభుత్వం 500 కోట్ల నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గల్ఫ్లో మరణించిన బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అన్నారు. గల్ఫ్ కార్మికులు పిల్లలను స్థానికులుగా పరిగణించి విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. జీడబ్ల్యూఏసీ గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక ఈరోజు కృష్ణన్న పిలుపు మేరకు మరి ఈరోజు కువైట్లో షోహెబా గర్ల్స్ పిక్ క్యాంపులో ఈరోజు నిరసనలు తెలియజేయడం జరుగుతుంది. ఇందులో వెంకటరమణ మరియు మల్లేశం, మన తడక సతీష్, నేను ప్రవీణ్, ఇందులో ఇంకా అన్నలు క్యాంప్ అన్నలు కూడా ఈరోజు కలుసుకోవడం జరిగింది. వీరికి అవగాహన ఇవ్వడం జరిగింది. కావున తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల గోసను ఇప్పటికైనా కొంచెం కళ్ళతో చూసి పట్టించుకొని మరి వాళ్ళకు తగినటువంటి ప్రమాదవశాత్తు ఇక్కడ జరిగే మరణాలు కానీ వాళ్ళకు అనుకోకుండా జరిగే ప్రమాదాలు అన్నీ కొంచెం ఆలోచించి గల్ఫ్ మన తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పి మేము ఇక్కడ నుంచి కోరుతున్నాం. జై తెలంగాణ. కువైట్ నుంచి జిఎన్ఆర్ఐ పాలసీ కోసము మేము ఉద్యమం చేస్తున్నాం. కేసీఆర్కు వినపడేలాగా పెద్ద ఎత్తున చాలా రోజుల నుంచి. అయ్యా కేసీఆర్ గారు, మీరు ముఖ్యమంత్రి కాకముందు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమడిగినరయ్యా? తెలంగాణ భూములు అమ్మగా వచ్చిన 1000 కోట్ల రూపాయల నుండి గల్ఫ్ కార్మికుల కొరకు వెంటనే ప్రభుత్వం 500 కోట్లు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ తెలంగాణ వచ్చినాక భూములు అమ్ముడు ఎందుకయ్యా? మేము ఇచ్చిన పైసలు ఎక్కడ పోతున్నాయి? నెలకు 100 కోట్లు వస్తున్నాయి, నెలకు 1000 కోట్లకి వెళ్ళి 100 కోట్లు వస్తున్నాయి మేము ఇచ్చిన పైసలు. అవిటిని మీరు ఏం చేస్తున్నారు? అవిటినే మాకు మా సంక్షేమానికి అందులోకెళ్ళి 500 కోట్లు కేటాయించుంది. జమ్మికుంట మున్సిపాలిటీ 23వ వార్డు బీజేపీ అభ్యర్థి ఆకుల రాజేందర్ ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిపించి ఒకసారి అవకాశం కల్పించాలని కోరారు. ప్రధాని మోదీని స్ఫూర్తిగా తీసుకుని ప్రజల శ్రేయస్సుకై ముందుకు సాగుతామని తెలిపారు.
23 వార్డు ప్రజలకి, జమ్మికుంట ప్రజలకి నమస్కారాలు. నేను ఆకుల రాజేందర్ని. గత 30 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పనిచేస్తూ జమ్మికుంట పట్టణంలో ఏ సమస్య ఉన్నా పిలిస్తే పలికే వ్యక్తిగా మీ ముందుంటూ ఏ సమస్య మీద కూడా పోరాటం చేస్తూ సమస్యలు సాల్వ్ అయ్యే విధంగా పనిచేసినటువంటి కార్యకర్తగా మీ ముందుకు ఈరోజు రావడం జరిగింది. దయచేసి ప్రజలారా, ఓటర్ మహాశయులారా, కమలం గుర్తుకు ఓటేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అమిత్ షా ఆశయాలకు అనుకూలంగా బండి సంజయ్ అన్నదారులతో మీ ముందుకు వచ్చిన కనుక అభివృద్ధి కోసం ఎండంటే మీ వెంట ఉంటూ ఏ సమస్య చెప్పినా కూడా స్పందించి అభివృద్ధి చేసే పనిచేస్తాను. ఒకటి కాశీం గల్లీలోటి మోరి ఉంది, అది ఎవరు వచ్చినా కూడా పట్టించుకోవడం దాఖలు లేవు. ఆ మోరిని కూడా ప్రత్యేకంగా బీజేపీ ఎంపీ నిధులు పెట్టేసి దాన్ని సాల్వ్ కట్టేసాం. అది పోతే పద్మశాలి వాడికి మోరి మురికి నీళ్ళు అంత దోమలలో పందులలో ఉంటుర్రు. జమ్మికుంట పట్టణంలో మనుషు కంటే ఎక్కువ పందులే విలాసం చేస్తున్నాయి. అలాంటి సమస్య పోవడానికి బీజేపీకి ఓటేస్తే ఆ సమస్య ఉండదని మేము తెలియజేస్తున్నాము. ఇంకొకటి గీతా మందిర్ ఏదైతే ఉందో అది ఒకప్పుడు జూబ్లీస్ అనేది జమ్మికుంట పట్టణంలో. ఇప్పుడు ఆ జూబ్లీస్ అనేది దుమ్ముకుంటగా, అంటే ఆ వాడంతా దుమ్ముగా తయారైంది. ఎక్కడ మోరి లేదు, చెట్లు లేవు, ఏం లేవు. ఆ ప్రాంతాన్ని మొత్తం హైటెక్ సిటీగా ఏర్పాటు చేసే విధంగా చెట్లు పెట్టి గ్రీన్ సిటీగా మార్చే విధంగా ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ వివరాల్లోకి వెళ్తే మహబూబాబాద్ జిల్లా మరిపేడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ శ్రీమతి మాలోత్ కవిత, ఎమ్మెల్యే రెడ్యానాయక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పార్టీ నాయకులతో కలిసి నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎమ్మెల్యే రెడ్యానాయక్ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మున్సిపాలిటీని సాధించారని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపాలిటీ 7, 8, 9, 10, 11, 15, 28, 37 వార్డు బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రచారంలో పాల్గొని రోడ్ షో నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటూనే ముసలి కన్నీరు కారుస్తుందని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 14 ఫైనాన్స్ నిధులను ట్రాక్టర్లు కొనుగోలుకు వాడుకుంటున్నారని, ప్రజలను మభ్యపెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తుందని అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు సిరిసిల్ల మున్సిపల్లో ప్రచారం చేస్తూ చిన్న బోనాలలో నాగరాజు గెలుపు కోసమే రావడం జరిగింది. ప్రజలను ఓటర్లు అభ్యర్థించడానికి రావడం జరిగింది. వాళ్ళ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నాయకులందరూ కూడా ప్రజలను ఓట్లు అడిగే పరిస్థితి లేదు. ఇన్ని రోజులు రాష్ట్రాన్ని వేయలేరు, ఒక్క పైసా కేటాయించలే. ఇలా కేటీఆర్ గారు అంటున్నారు కేంద్ర ప్రభుత్వం నిధులు ఎన్ని ఇచ్చింది, ఎక్కడిచ్చిందని చెప్పి. ఢిల్లీ పోతాడు, మంత్రులను కలుస్తాడు, చెవులలో గుసగుస పెడతాడు, పైసలు తెచ్చుకుంటాడు, అలా మంచిగా ఒప్పుకుంటాడు, వీడికి అతను ఏమీ అంటాడు. ఇంతో అంతో నిధులు ఇచ్చింది, ఇంతో అంతో అభివృద్ధి అవుతుంటే కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులే. 14th ఫైనాన్స్ పైసలు ఇయ్యదంటాడు. 14th ఫైనాన్స్ పైసలు ఇయ్యంది గ్రామాలలో ట్రాక్టర్లు కొనమని చెప్పి ఎట్లా చెప్తున్నారు, కరెంటు బిల్లు కట్టమని ఎట్లా చెప్తున్నారు. అమృత్ పైసలు రాంది మిషన్ భగీరథ పైపులను ఎక్కడి నుంచి చేస్తున్నారు. ఇలా ఇళ్ళకు పైసలు ఇస్తే ఇల్లు ఇస్తలేరు.
రోడ్లకు పైసలు ఇస్తే రోడ్లు వేస్తలేరు, లైట్లు పెట్టమంటే లైట్లు పెడతలేరు, ఏవి చేసినా కూడా దేనికి పైసలు ఇస్తలేరు. కేంద్ర పూర్తులు పైసలు ఇస్తే కనీసం విశ్వాసం ఉండాలి. గ్రామంలో చౌరస్తాలో కుక్క చచ్చిపోతుంది, అరే కుక్క మురిగే కుక్కనా కరిచే కుక్కనా ఏదో మాట్లాడుకుంటాం, అబ్బాయి కుక్క కరుస్తుందిరా అనుకుంటాం, కుక్క మంచిదిరా అంటాం, వాటికన్నా విశ్వాసం ఉంటుంది, కుక్క వాళ్ళని కాపాడితే బాబు అప్పుడప్పుడు. కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు విశ్వాసం లేదు. కేంద్రం నుంచి పూర్తితో పైసలు ఇస్తే కనీసం నరేంద్ర మోడీ గారి ఫోటో ఎక్కడ పెడతలేరు, కేంద్ర మంత్రుల ఫోటోలు పెడతలేరు, మొత్తం వాళ్ళే అందంగా బ్యూటీ పార్లర్ ఫోటోలు దిగి ఫోటోలు పెట్టుకుంటారు. ఏమంటే పూర్తితో పైసలు ఇచ్చిరా, రాష్ట్రంలో మేమే ఉన్నాం, మేమే ఓడుతున్నాం, మేము తప్ప ఇంకేం చేస్తలేమంటున్నారు. నోరు తెలిస్తే అబద్ధాలు లేకుంటే యువకులను బెదిరించుడు, అక్రమ కేసులు విడుదల బెదిరిస్తే భయపడతారు. బెదిరిస్తే భయపడే పరిస్థితి లేదు. ఇవాళ పార్లమెంట్ సభ్యులను గెలిపించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఆదిపేట్ల మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ 2వ వార్డు అభ్యర్థి పైళ్ల నిహారిక తిరుమల్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిహారిక రెడ్డి మాట్లాడుతూ తనను కౌన్సిలర్గా గెలిపిస్తే వార్డు ప్రజలందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నా పేరు నిహారిక రెడ్డి. నేను ఆదిపట్ల మున్సిపాలిటీ 2వ వార్డు అభ్యర్థిగా కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇక్కడ మా దగ్గర ఉన్న సమస్యలన్నీ ఖచ్చితంగా వీళ్ళ దగ్గర నేను ఇచ్చినట్టుగానే నేను వీళ్ళకి ఇచ్చిన ప్రామిసెస్ అన్నీ ఫుల్ఫిల్ చేస్తానని చెప్తున్నాను. ప్రజల స్పందన కూడా చాలా బాగుంది. పెన్షన్ విషయంలో కానీ, డబుల్ బెడ్రూమ్ ఇంటి విషయంలో కానీ, కొంతమందికి కళ్యాణ లక్ష్మి విషయంలో కొంచెం ప్రాబ్లంగా ఉంది. సో అవన్నీ ఖచ్చితంగా నేను తీరుస్తాను. నా ముందుండి వీళ్ళందరూ నడిపిస్తున్నందుకన్నా నేను కష్టపడి మరీ గెలుస్తానని చెప్తున్నాను. కిషన్ రెడ్డి గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. జగిత్యాల జిల్లా కేంద్రంలో భారతీయ జీవిత బీమా సంస్థ ఎదుట లియాపి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జీఎస్టీకి వ్యతిరేకంగా, ఇన్సూరెన్స్ వ్యవస్థ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. లియాపి అధ్యక్షులు ఎనుగుర్తి వెంకటస్వామి అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో జిల్లాలోని 14 మండలాల ఏజెంట్లు, పాలసీదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు వెంకటస్వామి మాట్లాడుతూ ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీని ఎత్తివేయాలని, పాలసీదారులకు బోనస్ పెంచాలని, ఏజెంట్ల గ్రాట్యుటీని పెంచాలని డిమాండ్ చేశారు. ఎల్ఐసి పాలసీలకు బోనస్ రేట్ పెంచాలి, తర్వాత ఏజెంట్ల గ్రాట్యుటీ పెంచాలి, గ్రాట్యుటీ లెక్కించే విధానాన్ని కూడా మార్చాలి ఏజెంట్లది, తర్వాత ఏజెంట్ల గ్రూప్ ఇన్సూరెన్స్ పెంచాలి, నాన్ క్లబ్ ఏజెంట్లకు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలి, తర్వాత ఏజెంట్లకు టర్మ్ ఇన్సూరెన్స్ పెంచాలి. లియాపి జిందాబాద్, లియాపి 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 పెంచిన ఏజెంట్ల కమిషన్ వెంటనే అమలు చేయాలి. తర్వాత లియాకు అలవెన్స్లను పెంచాలి, కుటుంబంలో అందరికీ మెడిక్లెయిమ్లు వర్తింపజేయాలి, ప్రీమియం పాయింట్ యొక్క రిసిప్ట్ రేటును పెంచాలి, క్లబ్ మెంబర్స్ అలిగేషన్ క్లాసులు తీసివేయాలి. అయితే ఈనాటి సమావేశం మన ఏజెంట్ల కోరికల మేర ఏజెంట్ల డిమాండ్లు కొన్ని ఉన్నాయి. అందువరకు వాటి గురించి 10 తారీఖు నాడు, తర్వాత ఈ రోజు, తర్వాత 20 నాడు, 21 నాడు మనకు రెస్ట్ డే ప్రకటించినారు. ఆల్ ఇండియా వాళ్ళు, ఆల్ ఇండియా లియా వాళ్ళ నుంచి వచ్చినది కాబట్టి 21 తారీఖు నాడు మనకు మొత్తానికి పొద్దున 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల దాకా ఆఫీస్ మొత్తం బంద్ ఉంటుంది. ఆ రోజు నో వ్యవస్థ పెట్టినాం. తర్వాత ఒక రిసిప్ట్ కూడా కట్టగవద్దు, రెన్యువల్ ప్రీమియం కానీ రివెల్ ప్రీమియం కానీ ఎలాంటిది కూడా కడియద్దు. తర్వాత ఇంపార్మెంట్ కూడా కడియద్దు, ఇంపార్మెంట్ కూడా బంద్ చేయాలి. ఆ రోజు టోటల్ మనం ఎల్ఐసికి ప్రీమియం వచ్చేది ఆ రోజు మొత్తానికి బంద్ చేయబడ్డది. అందువరకు అధిక సంఖ్యలో ఏజెంట్లను పాల్గొని ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పని మేము మా లియాఫ్ తరఫున కోరుకుంటున్నాం. మిత్రులారా, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ 18వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి ఎండి యూసఫ్ అలీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు అందేలా సంక్షేమ పథకాలు, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. వాటర్ ప్రాబ్లంకి 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ వాటర్ సదుపాయాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇదివరకు గతంలో ఉన్న డెవలప్మెంట్స్, ఈ డెవలప్మెంట్స్ తీసుకొని ప్రజలు ఖచ్చితంగా టీఆర్ఎస్ వచ్చి ప్రతి సంక్షేమ పథకాలు అవన్నీ చెప్పడం చాలా టైం అవుతుంది. ప్రజలైతే చాలా సంతోషంగా ముందుకు వస్తుంది. గత పాలకులు విఫలమైంది వాళ్ళందరికీ తెలిసిన విషయమే. అమీన్పూర్ మున్సిపాలిటీలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో తెలంగాణ జెండాను అమీన్పూర్ మున్సిపాలిటీలో ఎగరబోతున్నాము. ఈరోజు 18వ వార్డులో
గడప గడపకి వెళ్తుంటే జనాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి జై తెలంగాణ అని వాళ్ళకు నమస్కరించడం జరుగుతుంది. దీన్ని బట్టి వాళ్ళు ఎలా తెలంగాణతో ఆకర్షితులై ఉన్నారో 6 సంవత్సరాల నుంచి మా స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పథకాలు ప్రజలు ఆకర్షితులై ప్రతి పథకానికి లబ్ధిదారుగా ప్రతి ఇంట్లో ఒకరైనా ఉన్నారు. కాబట్టి ప్రతి ఇంట్లో టీఆర్ జెండా ఎగరాలని, ఈ 18వ వార్డు నుంచి భారీ మెజార్టీతో మా అభ్యర్థి గెలవాలని ప్రతి కార్యకర్త, వార్డు మెంబర్లు, ఇక్కడ ఉన్న ప్రజలు కోరుతున్నారు. గత పాలకులు చేసిన దుర్మార్గమైన పనులు, ఎన్నో ఇబ్బందులు పెట్టి జనాలను నరకం చూపించారు. ఈరోజు జనాలు వాళ్ళకు ఓటు ద్వారా, తనకున్న స్వచ్ఛంద ఓటుతో వాళ్ళకు బుద్ధి చెప్పాలని కృతనిశ్చయంతో ఉండి మా 18వ వార్డు అభ్యర్థి మహమ్మద్ యూసుఫ్ అలీ గారిని భారీ మెజార్టీతో గెలిపించి మున్సిపాలిటీలో మా కమిషనర్ చైర్మన్గా టీఆర్ఎస్ జెండాను ఎగిరించాలని ప్రజలు నిశ్చయించినారు. కాబట్టి వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట అయ్యప్ప దేవాలయంలో గత సంవత్సరం డిసెంబర్ మాసంలో విగ్రహ ప్రతిష్ఠ చేశారు. విగ్రహ ప్రతిష్ఠ ముగించుకుని 41 రోజు కావడంతో స్వామివారికి కుంభాభిషేకం, కుంభహోమం, గణపతి పూజ, పుణ్యావచనం నిర్వహించారు. ఇందులో భాగంగా భజన కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం చేపట్టారు. हरिगं सम्राजापरिजनानामासत्वाद्रञ्जनयन्तु देवाः ओम आदुर्यस्तमप्रियाणि तत्सहस्र ताप्ताहिदन्ते सत्वयो नेरावुणस्वागृते नीरपूलु दल्लानि पैन वाललल्ला नीरपूलु दल्लानि पैन वाललल्ला भले गुणव स्वामी नी नीरपूलु दल्ला भले गुणव स्वामी नी नीरपूलु दल्ला नी नीरपूलु दल्ला नी पैन वाललल्ला नीरपूलु दल्ला नी पैन वाललल्ला ఆదివారం నాడు మేము వస్తాము స్వామి, నీకు అందమైన పూలను తెస్తాము స్వామి. ఆదివారం నాడు మేము వస్తాము స్వామి, నీకు అందమైన పూలను తెస్తాము స్వామి. ఆదివారం నాడు మేము వస్తాము స్వామి, నీకు అందమైన పూలను తెస్తాము స్వామి. ఆదివారం నాడు మేము వస్తాము స్వామి. పాడి శరణం పునయ్యప్ప 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 శరణం శరణం పునయ్యప్ప స్వామి శరణం శరణం పునయ్యప్ప శ్రీరామ్ తిరుపతి 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 శరణం పునయ్యప్ప 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 మెదక్ జిల్లా 29వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొద్దుల రుక్మిణికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులో ఉన్న పరిస్థితులను చూసి టీఆర్ఎస్ హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. 29వ వార్డు నుంచి బొద్దుల రుక్మిణి కృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. గత పాలకులు టీఆర్ఎస్ ప్రభుత్వము మా వార్డులో ఎలాంటి అభివృద్ధి చేయలేరు. కావాలంటే మా వార్డు ప్రజలు మా ఎంబడినే ఉండి చూస్తున్నాము. కరెంటు కానీ, డ్రైనేజీ కానీ, రోడ్లు కానీ, నల్లలు కానీ, పింఛన్లు కానీ, ఇవి మన డబుల్ బెడ్రూమ్లు కానీ, ఇళ్ల స్థలాలకు లోన్లు కానీ ఇవన్నీ ఇప్పిస్తామని మభ్యపెట్టుకుంటా వాళ్ళని తింపారు. 15 సంవత్సరాల నుంచి కానీ అభివృద్ధి ఇప్పుడు అవుతుందా? ఈ ఓట్లు రాగానే మేము ఇవి చేస్తాము అవి చేస్తామని చెప్పి వాళ్ళని చెప్పుడు, వాళ్ళని ఆశ పుట్టించుడు, ఆ రకంగా చేస్తుండ్రు. అలాంటి ఏం లేదు. ఖచ్చితంగా మా వార్డు ప్రజలు నన్ను కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే ఖచ్చితంగా నేను వాళ్ళకి ఎలాంటి కష్ట సుఖాలు ఉన్నా కానీ, వాళ్ళ మంచి చెడు అన్నీ ఉన్నా కానీ గవర్నమెంట్ నుంచి వచ్చిన స్కీమ్లు ప్రతి ఒక్కటి వాళ్ళకు అందజేసే పూర్తి బాధ్యత నాదని నేను వేడుకుంటున్నాను. సికింద్రాబాద్ పరిధిలోని పద్మారావు నగర్ పరిసర ప్రాంతాల్లో బాధ్యత సినిమా షూటింగ్ నిర్వహించారు. షూటింగ్ అనంతరం హీరోయిన్ సుధా మరియు తోటి నటీనటులు మీడియాతో సమావేశమయ్యారు.
ఎవరు నేతలు ఇచ్చారేమిటో హామీలు. Hi friends, this is Sudha Jain, India Asia Pacific 2017-18 show coach, model and a socialite. And ఈ రోజు మేము అన్ని బాధ్యత మూవీ సెట్లో ఉంది అండ్ దట్ మూవీ ఈజ్ డైరెక్టెడ్ బై సి కుమార్ అండ్ నేను చాలా లక్కీ ఉంది कि ఆ డైరెక్షన్లో నేను ट्राई చేస్తున్నాను ఒక रोल इम्पॉर्टेंट रोल చేసానికి एंड इस पिक्चर में मैं एक MLA का रोल कर रही हूँ और इसका गाइडेंस पूरा जो है डायरेक्टर सी कुमार की तरफ से और ये मूवी भी जो है CKS एंटरटेनमेंट की तरफ से बन रही है। ఈ మొత్తం మూవీ యాక్చువల్లీ బేస్డ్ ఉంది అంటే రెస్పాన్సిబిలిటీ బాధ్యత మీన్స్ రెస్పాన్సిబిలిటీ మన సొసైటీ దగ్గర మన ఏం రెస్పాన్సిబిలిటీ ఉంది అది మొత్తం మూవీ ఆ మీద బేస్ ఉంది। మళ్ళీ ఈ మూవీలో చాలా చిన్న చిన్న కాన్సెప్ట్స్కి కవర్ చేసింది అంటే సేవ్ చైల్డ్, సేవ్ గర్ల్ చైల్డ్, సేవ్ మన నేచర్కి అంతా అన్నీ కవర్ చేసింది। మళ్ళీ ఒక ఎమ్మెల్యే మన ఉంది అంటే ఏలాగా రెస్పాన్సిबिलिटी మన सोसाइटी ఉంది అది కూడా ఈ मूवी की दिखाया गया है इस पिक्चर में। और इस पिक्चर के लिए काम करके मुझे सबसे अच्छा महसूस ये हो रहा है कि सारे रियल मतलब प्लेटफॉर्म्स हैं, कोई भी आर्टिफिशियली शो क्रिएट नहीं किया गया है, सारे रियल स्टेज पे जाके शूट्स हो रहे हैं। आप जब उन लोगों से मिलते हो और उन लोगों के बारे में जो आप फील करते हो वही डायरेक्टली आपको एक्टिंग के थ्रू दिखाने का मौका मिल रहा है। तो आई एम वेरी लकी टू वर्क इन दिस मूवी एंड रियली अप्रिशिएट दैट कि दिस गोना बी अ सुपर हिट। थैंक यू सो मच। This is a wonderful opportunity for me to act in this wonderful social subject law, and she's the MLA and I'm acting as a husband in this. Okay. Thank you. నా పేరు జగదీష్. ఈ సినిమా బాధ్యత సినిమా CKS ఎంటర్ప్రైజెస్, డైరెక్టర్ కుమార్, ప్రొడ్యూసర్. ఈ సినిమాలో నేను ఎమ్మెల్యే బ్రదర్ చేస్తున్నాను. మంచి మూవీ, మంచి మెసేజ్ మూవీ. CKS ఎంటర్ప్రైజెస్ బ్యానర్ మీద కుమార్ గారు నిర్మించిన సినిమా బాధ్యత. ఈ పిక్చర్ చాలా బాగా వస్తుంది. కుమార్ గారికి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ మరియు PG కళాశాల విద్యార్థులు NSS ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు। అనంతరం వారు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, శారీరకంగా ఉత్సాహంగా ఉంటే మానసికంగా ఉత్సాహంగా ఉంటారని అన్నారు। ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు అధ్యాపక బృందం పాల్గొన్నారు। సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ 25వ వార్డు TRS పార్టీ అభ్యర్థి మహమ్మద్ ఆస్మా ప్రచారం చేపట్టారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో హుజూర్ నగర్ పట్టణాన్ని, నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశారని, అందుకే TRS కారు వేగంగా దూసుకెళ్తుందని అన్నారు। 25వ వార్డు TRS పార్టీ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వారు కోరారు। 25 వార్డు నుంచి పోటీ చేస్తున్న మొహమ్మద్ అస్మా గారి యొక్క హస్బెండ్ని నసీర్ అహ్మద్ నా పేరు. ఇక్కడే హుజూర్నగర్ సీతారాంనగర్ నుంచి స్థానికులం. ఇక్కడే మేమందరూ ఇక్కడ ప్రజలకు సేవ చేద్దామని ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లైట్ ఫెసిలిటీ కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రోడ్స్ కానివ్వండి, రామాలయం డెవలప్మెంట్ కానివ్వండి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా సంక్షేమ పథకాలు, ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రతి ఇంటింటికి తెలియపరిచి వాళ్ళకి అందేలా చూస్తామని, తర్వాత ఏదైతే మన రామాలయం గుడి ఏదైతే చాలా 20-30 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ కాకుండా అదేవిధంగా దాన్ని కూడా డెవలప్మెంట్ చేస్తామని, తర్వాత కాలకట్ట మీద ఉన్నటువంటి ఇళ్లను వాళ్ళకు ప్రతి ఇంటికి తిరిగి సర్వే చేసి వాళ్ళకు ఎవరైతే అర్హులైన వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇప్పిస్తామని, తర్వాత ఈ సీతానగర్ ఉన్నటువంటి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు ఏదైతే సమస్యలు, కొందరికి పింఛన్లు టైంకు అందట్లేదు, కొందరికి వచ్చేసి వికలాంగులకు, వితంతువులకు, తర్వాత వృద్ధాప్య పింఛన్ కానండి, ఎవరికి కూడా టైంకి అందని వాళ్లకు, లేని వాళ్లకు టైంకి అందేలా వాళ్ళకు కృషి చేస్తామని ఈ విధంగా తెలియజేస్తున్నాం। పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా TRS పార్టీ అభ్యర్థి చెల్లా విజయలక్ష్మి రవీందర్ రెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ TRS ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్ని పథకాలను దృష్టిలో పెట్టుకుని TRS పార్టీని గెలిపించాలని ఆయన కోరారు। కడతేరేటువంటి
ముసలి వరకు కూడా కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఈరోజు అమలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల్ని అమలు చేస్తున్నటువంటి విషయం మనం చూస్తున్నాం. రైతు బంధు అయితేంది, రైతు బీమా అయితేంది, అమ్మ ఒడి అయితేంది, కేసీఆర్ కిట్లు అయితేంది, వృద్ధాప్య పెన్షన్లు అయితేంది, వికలాంగ పెన్షన్లు అయితేంది, బీడీ కార్మికులకు అయితేంది, అలాగే నేత వాళ్లకు అయితేంది, రకరకాలుగా అనేక మందికి కన్న తల్లిని చూసుకునేటువంటి లేనటువంటి పరిస్థితుల్లో బిడ్డలు ఈరోజు కేసీఆర్ అండగా నిలుస్తున్నారు అనేటువంటిది తెలంగాణలో అందరూ కూడా అనుకుంటున్నటువంటి విషయం. అలాగే సన్న బియ్యం పిల్లలకు కూడా చదివించుకుంటూ హాస్టళ్ళు పెడుతూ షాదీ ముబారక్ కానీ, అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్లో కస్తూర్బా స్కూల్స్లో మైనార్టీస్కి కూడా స్పెషల్గా స్కూల్స్ పెట్టి కాలేజీలు పెట్టి వాళ్ళకి హాస్టల్ ఇచ్చి మంచి విద్యాబుద్ధులు అప్పచెప్పి ఈరోజు లక్షలాది రూపాయలు ఖర్చు అయ్యేదాన్ని కూడా భరిస్తున్నటువంటి విషయాన్ని చూస్తున్నాం. ఇటు టీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితేంది, మిషన్ కాకతీయ అయితేంది, మిషన్ భగీరథ అయితేంది, దానివల్ల నీళ్లు మనకు మంచి నీళ్లు రావడం వల్ల ఆరోగ్యం ఎట్లా మెరుగుపడుతుంది అనేటువంటి విషయం మనం అందరికీ తెలిసింది. దీనికి తోడుగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఇక్కడ గెలిచి ఉండడం, గుర్తింపు సంఘంగా ఉండడం, అనేక కార్యక్రమాలు చేయడం, మొన్న వచ్చిన లాభాల వాట దాదాపు ఒక్కొక్కరికి ₹1,00,000 ఇప్పించడం అయితేంది, లేదా చనిపోయినటువంటి కుటుంబాలకు అండగా నిలుస్తూ వాళ్ళకి 20 లక్షలు ఇచ్చేటువంటిది అయితేంది, ఇలా అనేక ఒప్పందాలు చేసుకొని ఈరోజు అమలు చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఇటు మా టీబీజీకేఎస్ నాయకుడిగా ఉన్నటువంటి రవీందర్ రెడ్డి హెడోర్మెన్గా పనిచేస్తున్నాడు OC3లో. వారి భార్య శ్రీమతి చల్లా విజయలక్ష్మి గారు ఇక్కడ నుంచి టీఆర్ఎస్ పార్టీ అండదండలతో పోటీ చేస్తున్నారు. కాబట్టి వారిని గెలిపించినట్లయితే ఇటు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకుడిగా పనిచేస్తాడు, అలాగే టీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా ఈ రెండు వైపులా కూడా సేవలు అందించేటువంటి అవకాశం ఉన్నది. నిర్మల్ జిల్లా బైంసా పట్టణం 7వ వార్డు బీజేపీ అభ్యర్థి అనిత ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని రాహుల్ నగర్, సంతోషి మాతా నగర్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంపీ సోయం బాపురావుని గెలిపించిన విధంగానే అందరూ ఐక్యంగా బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 7వ నంబర్ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థిగా సుత్రావే అనిత బాలాజీ ఇక్కడ ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడగడం జరిగింది. ప్రతి ఒక్కరి మనసులో ఉంది బీజేపీ అని. బీజేపీకి అందరూ కలిసి పట్టం కట్టే దిశలో ఉన్నారు. ఇలాంటి సదవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నాము. ఈ ఓటర్ల మహాశైలందరికీ విజ్ఞప్తి, మీరు 7వ నంబర్ వార్డే కాకుండా ప్రతి వార్డులో మీరు బీజేపీకి పట్టం కట్టండి. మేము నిస్వార్థ సేవలో మేము ఏవైతే క్యాండిడేట్స్ ఉన్నామో మేమేం కోటీశ్వరము కాము, మేము ఒక చిన్న కార్యకర్తలము. మాకు ఒక అవకాశం ఇచ్చి మీరు చూడండి, ఎక్కడ అభివృద్ధి లేదో అక్కడ అభివృద్ధి చేసి చూపిస్తాము. ఇంతకుముందు ఎంఐఎం పార్టీ ఒకే వార్డులో 2 విధాలుగా అభివృద్ధి చేశారు. అంటే అక్కడ పార్షాలిటీ చూపించి హిందూ బంధువుల వార్డులో అక్కడ ఒక వార్డులోని సగం హిందూ బంధువుల ఇండ్లకు డ్రైనేజ్లు లేవు, రోడ్లు లేవు, ఏం లేకుండా వాళ్ళ ముస్లిం సోదరుల వార్డులలో టైల్స్తో పాటు వాళ్ళకు డ్రైనేజ్లు, అన్ని వసతులు, నల్లలు, అన్ని వసతులు చేశారు. అలాంటి పనులు చేయకుండా ఉండాలంటే మనం బీజేపీకి పట్టం కట్టండి. బీజేపీకి చైర్మన్గా గెలిపించే అవకాశాన్ని మీరు ఇవ్వండి. మీకు ధన్యవాదాలు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ 24వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం తాజా రాజకీయ పరిణామాలపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. కేంద్రం నిధులు ఇవ్వడం లేదంటూ టీఆర్ఎస్ పార్టీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 7 నెలల్లో కేంద్రం నుంచి ఎంపీ ఎన్ని నిధులు తీసుకువచ్చారని మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించడం హాస్యాస్పదమని అన్నారు. మిషన్ భగీరథ పైసలు అమృతులుగా కావా స్పష్టం చేయాలి. గ్రామాల్లో 14 ఫైనాన్స్ నిధుల ద్వారా
నగరాల్లో 14th ఫైనాన్స్ నిధుల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయా జరుగుతున్నా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. 14th ఫైనాన్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 14th ఫైనాన్స్ నిధుల ద్వారా కరెంటు బిల్లు కట్టమంటున్నారు, నిబంధనలకు విరుద్ధంగా ట్రాక్టర్లు కొట్టమంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం నిధుల విషయాన్ని మంత్రి గారు గుర్తుంచుకోవాలి. అమృత్ పైసల ద్వారా మిషన్ భగీరథ పనులు చేపడుతున్నారా లేదా? అనేక సంక్షేమ పథకాలు అనేక నిధులు వస్తున్నప్పటికీ ఢిల్లీ పోతున్నారు, చెవులో గుసగుసలు పెడుతున్నారు, శభాషిని వచ్చి మళ్ళీ మాత్రం ఏం పైసలు ఇస్తలేదని చెప్తున్నారు. బండి సంజయ్ కూడా ప్రణాళిక ఉన్నది, 5 సంవత్సరాల ప్రణాళిక ఉన్నది. దాని పార్లమెంట్కే 3 నెలలు పోయింది. కానీ బండి సంజయ్ 5 సంవత్సరాల ప్రణాళిక ఉన్నది. కానీ విమర్శలు చేసే వ్యక్తులు 12 సంవత్సరాలు వాళ్ళు కూడా శాసనసభ్యులే. మరి 1000 కోట్ల రూపాయలు ఇస్తామని 1000 కోట్ల ఏడమేని వాళ్ళు తెచ్చిన 1000 కోట్ల రూపాయలతో కరీంనగర్ అద్దంలా మెరుస్తామన్నది. అద్దం మళ్ళీ మొత్తం గుచ్చుకుంటుంది ప్రజల కథ కూడా. సింగపూర్ 70, లండన్ 70. స్మార్ట్ సిటీకి పైసలు ఇస్తే వాటి ద్వారా అభివృద్ధి నడుస్తుంది ఇంతో. మరి రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎందుకు పెట్టలేదు స్మార్ట్ సిటీలో? బండి సంజయ్ లెటర్ ప్యాడ్ కొంచెం భయం స్టార్ట్ అయింది. బండి సంజయ్ లెటర్ ప్యాడ్ అన్నింటి రోజు వ్యతిరేకంగా పక్కా కూర్చాడతాను. ఎక్కడ అక్రమాలు బయటపడుతుంటే భయపడతా ఉన్నాడు. "24 hours వాటర్ ఇస్తామన్నారు. పైన జెండా ఎగరాలే, కింద నల్లా ఇప్పాలన్నారు. మరి ఎన్నిసార్లు జెండా ఎగరేసారు? ఎన్ని వార్డులకు 24 hours వాటర్ ఇచ్చారు మీరు? ఏమైంది 24 hours వాటర్ స్కీమ్? పక్కనే డ్యాము, సిద్దిపేటకి నీళ్ళు పోతున్నాయి, వరంగల్ నీళ్ళు పోతున్నాయి. ఆ రోజు అడ్డుకున్నారు, మీరు ఈ రోజు కనుకోవట్లేదు. పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపల్ పార్టీలోని 6వ వార్డులో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాయితీ సమ్మయ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. తప్పనిసరిగా కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థులను కోరారు. జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా జమ్మికుంట పట్టణానికి అదనపు బలగాలను ఏర్పాటు చేశారు. పట్టణంలోని వివిధ వీధుల్లో పోలీసులు అందరూ కలిసి కవాతు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పెద్దపల్లి జిల్లాలో భారీ ఎత్తున టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. నార్సింగి మున్సిపాలిటీలో ఇన్ఛార్జ్ రెహ్మత్ ఇంటింటి ప్రచారం. మీడియా ద్వారా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు సవాల్. నిర్మల్ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అల్లోల దివ్యారెడ్డి, శిరీషారెడ్డి. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారంటూ వ్యాఖ్య. నల్గొండ జిల్లా చింతపల్లిలో ఘనంగా ఎన్టీఆర్ 24వ వర్ధంతి వేడుకలు. ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేసిన టీడీపీ నాయకులు.
నల్గొండ జిల్లాలో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎస్పీ రంగనాథ్ ఎన్నికలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలంటూ అధికారులకు ఆదేశాలు. మహబూబాబాద్ జిల్లాలో జోరందుకున్న టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం. ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రపంచం సృష్టిస్తుందన్న మంత్రి సత్యవతి రాథోడ్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రచారం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిధులను వాడుకుంటూనే ముసలి కన్నీరు కారుస్తుందంటూ ఎద్దేవా. ఇబ్రహీంపట్నంలో టీఆర్ఎస్ అభ్యర్థి పైల నిహారికారెడ్డి ప్రచారం. ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి. జగిత్యాల జిల్లా కేంద్రంలో లియాపి ఆధ్వర్యంలో ధర్నా. ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.